ఏలియా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాల దాకా దేవుడు వర్షాన్ని ఆపిండు. ఇజ్రాయెల్ ప్రజలకి కరువునిచ్చిండు. ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజలు తిరిగి వాళ్ళు దేవుని దగ్గరికి రావాలా, ఇజ్రాయెల్ ప్రజలు మళ్ళీ దేవుని దగ్గర మొరపెట్టాలా. అందుకే దేవుడు వర్షాన్ని 3.5 సంవత్సరాల దాకా వర్షంని ఆపి కరువునిచ్చిండు. నీ జీవితంలో కూడా ఒకవేళ స్వస్థత జరుగుతలేదా, నీ జీవితంలో కూడా కరువు అనేది ఉందా, నీ ఇంట్లో కూడా ఒకవేళ దరిద్రం పోతలేదు అంటే దేవుడు ఇదంతా ఎందుకు పెట్టిండంటే మళ్ళీ నువ్వు తిరిగి దేవుని దగ్గరికి రావడానికి, మళ్ళీ తిరిగి స్వస్థతని పొందుకోవడానికి. ఆ యేసయ్య నా కోసం ఈ లోకానికి వచ్చి ప్రాణం ఇచ్చి రక్తాన్ని కార్చిండు. ఇదంతా నిన్ను గుర్తు చేయడానికి. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యంలో ఏముంది అంటే మళ్ళీ 3.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏలియా ప్రార్థన చేసిండు. దేవుడు ఆ ప్రార్థనని విన్నాడు, జవాబిచ్చిండు, వర్షాన్ని పంపించిండు. మళ్ళీ భూమి ఫలించడం స్టార్ట్ అయిపోయింది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, నీ జీవితంలో కూడా కరువు ఉందా? నీ ఇంట్లో కరువు ఉందా? దరిద్రం ఉందా? అనారోగ్యంతో ఉన్నావా? 3 సంవత్సరాలు అయిందా? 4 సంవత్సరాలు అయిందా? అలాగే ఉన్నామా? ప్రార్థన ఏలియా చేస్తే దేవుడు విన్నాడు, మళ్ళీ వర్షాన్ని ఇచ్చిండు, మళ్ళీ భూమి ఫలించింది. నీ జీవితంలో కూడా అలాగే జరుగుతుంది. నీ జీవితంలో కూడా మళ్ళీ స్వస్థత వస్తుంది. నీ జీవితంలో కూడా మళ్ళీ కరువు వెళ్ళిపోతుంది. నీ ఇంట్లో కూడా కరువు వెళ్ళిపోతుంది, దరిద్రం వెళ్ళిపోతుంది. చేయాల్సింది ఏంటంటే తిరిగి మనం మళ్ళీ మన దేవుణ్ణి గుర్తు చేసుకోవాలా. ఆ దేవుడు ప్రేమగల దేవుడు, కృపాగల దేవుడు, ప్రేమించే దేవుడు. పరలోకానికి వదిలేసి మన కోసం ఈ లోకానికి వచ్చేసినాడు దేవుడు. కొన్నిసార్లు అన్నీ బాగుంటే మనం దేవుణ్ణే వదిలేస్తాం. అందుకే మన జీవితంలో కరువుని తెచ్చుకుంటాం. అన్నీ బాగుంటే మనం దేవుణ్ణే వదిలేస్తాం. అందుకే మనం కొన్నిసార్లు అనారోగ్యంగా అయిపోతాం. దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు క్షమించడానికి రెడీగా ఉన్నాడు. దేవుడు స్వస్థత చేయడానికి రెడీగా ఉన్నాడు. దేవుడిని ఇంటి నుంచి కరువుని తీయడానికి రెడీగా ఉన్నాడు. దేవుడిని జీవితంలో మళ్ళీ ఆనందం ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. కానీ నువ్వు రెడీగా ఉన్నామా ఇవన్నీ పొందుకోవడానికి రెడీగా ఒకవేళ ఉంటే చేయాల్సింది ఏంది అంటే వాక్యంలో 16వ వచనంలో ఏం రాయబడిందంటే నువ్వు తిరిగి దేవుని దగ్గర మళ్ళీ సరి చేసుకోవాలా. ఒకళ్ళ ముందు ఒకళ్ళు వచ్చి పాపాలని ఒప్పుకోవాలా. దేవుని ముందు వచ్చి పాపాలని ఒప్పుకోవాలా, క్షమాపణ అడగాల. ఎప్పుడైతే క్షమాపణ అడుగుతావో దేవుడు ఆ పాపాలని క్షమిస్తాడు. దేవుడు నిన్ను తిరిగి ఆయన బిడ్డలాగా చేసుకుంటాడు. మనం ఒకరి గురించి ఒకరి కోసం మనము ప్రార్థన చేస్తూ ఉండాలా. నీతిమంతుడు ప్రార్థన దేవుడు వింటాడు. నీతిమంతుడు మనం ఎప్పుడైతే క్షమాపణ మనకు దొరుకుతుంది, ఎప్పుడైతే క్షమాపణ మనం అడుగుతామో అప్పుడే మనం నీతిమంతులై మారుతాము. ఒకవేళ క్షమాపణ అడగకుండా మనకి స్వస్థత రాదు, అద్భుతాలు జరగవు, మన జీవితంలో కరువు అనేదే పోదు. 3.5 సంవత్సరాల దాకా ఇజ్రాయెల్ ప్రజలు కరువుని చూసినారు. వర్షం లేదు, నీళ్ళే లేదు. ఎందుకంటే దేవుడు అద్భుతం చేయడానికి. నీ జీవితంలో కూడా కరువు ఉందా? బాగా అయిపోతలేవా? ఇంట్లో దరిద్రం ఉందా? కరువు ఉందా? బాగా అయితలేదా? దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతం చేయడానికి ఇదంతా పెట్టిండు. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ దగ్గర నుంచి కోరుకుంటుంది ఏంటంటే నువ్వు తిరిగి మళ్ళీ సమకూర్చుకోవాలా, దేవుని దగ్గరికి రావాలా. దేవుడు స్వస్థత ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. ఏలియా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాల దాకా మళ్ళీ వర్షం పడింది, మళ్ళీ భూమి ఫలించింది. తిరిగి వస్తే నీ జీవితంలో కూడా మళ్ళీ నువ్వు ఫలిస్తావు, బాగా అయిపోతావు. నీ దేవుడు నీ ప్రార్థనని కూడా వింటాడు. ఎందుకంటే మన యేసయ్య ప్రేమగల దేవుడు, క్షమించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు. ఆయన పడిపోయిన వాళ్ళని మళ్ళీ లేపే దేవుడు. ఎందుకంటే ఆయన నిన్ను నన్ను చాలా ప్రేమిస్తున్నాడు. ఎలా ప్రేమిస్తున్నాడు అంటే ప్రాణం ఇచ్చేంత ప్రేమిస్తున్నాడు. ప్రాణం కూడా ఆయన మన కోసమే ఇచ్చేసినాడు కూడా.
నిన్ను స్వస్థత చేయడానికి రెడీగా ఉన్నాడు. నువ్వు స్వస్థత పొందుకోవడానికి రెడీగా ఉన్నావా? అయితే దేవుని సన్నిధికి వచ్చే దేవుడి వాక్యంతో మనతో మాట్లాడును గాక. గాడ్ బ్లెస్.